సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునే విధంగా ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి 500కి పైగా పర్మనెంట్ అటెండర్ లెవెల్ జాబ్స్కి సంబంధించి ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ అనేది ఆఫీషియల్గా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి చేరగానే మనకి 30,000 వరకు కూడా శాలరీ అనేది రావడం జరుగుతుంది గైస్. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి టోటల్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నా కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు వచ్చేటువంటి లైక్స్ అలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇంకెవరైనా జాయిన్ అవ్వట్లేదు కనుక జాయిన్ అయితే అవ్వండి. ఫ్రెండ్స్, ఇక పోస్ట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్టు కనుక సో మనకి February 8 నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చినట్టు కనుక March 8 వరకు కూడా అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి డిఫరెంట్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నటువంటి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. లైక్ మనకి ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, సోషల్ వెల్ఫేర్, ట్రైనింగ్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, ప్రిన్సిపల్ అకౌంట్స్ ఆఫీస్, లెజిస్లేటివ్ అసెంబ్లీ సెక్రటరేట్, చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్, ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు అని చెప్పేసి ఈ విధంగా మనకి డిఫరెంట్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నటువంటి మల్టీ టాస్కింగ్ ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. టోటల్గా మనకి 567 వేకెన్సీస్తో ఇక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క వేకెన్సీలో ఓపెన్ కేటగిరీ వరకు వచ్చేసరికి మనకి 253 వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 183, ఎస్సీ కేటగిరీ వరకు వచ్చేసరికి 31, ఎస్టీ కేటగిరీ వరకు వచ్చేసరికి 40, ఎకనామికలీ వీకర్ సెక్షన్ వరకు వచ్చేసరికి మనకి 60 వేకెన్సీస్. నెక్స్ట్ మనకి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్తో పాటు ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్కి కూడా మనకి సపరేట్గా పోస్టులు అనేవి కేటాయించడం జరిగింది. ఈ విధంగా మనకి ప్రతి ఒక్క కేటగిరీ వరకు కూడా సపరేట్గా పోస్టులు అనేవి కేటాయించడం జరిగింది గైస్. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. సో అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి https://d/b-online.nic.in అనేటువంటి ఈ యొక్క వెబ్సైట్ని అయితే విజిట్ చేసి అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్టయితే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక ఉమెన్ క్యాండిడేట్స్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా 100 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేటువంటి దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క నోటిఫికేషన్కి ఆల్ ఇండియా నేషనల్ సిటిజన్స్ మీరు ఏ రాష్ట్రానికి చెందినటువంటి బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ నోటిఫికేషన్లో డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది. సో పోస్టుల వరకు ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్టయితే కనుక సో మనకి డిఫరెంట్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నటువంటి మల్టీ టాస్కింగ్ ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో మరి ఏ డిపార్ట్మెంట్కి అప్లై చేయాలనుకున్నా ఓన్లీ మనకి 10th క్లాస్ క్వాలిఫికేషన్ అనేది ఉన్నట్లయితే కనుక ఇక పర్టికులర్ జాబ్స్కి అయితే మనం అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. ఇక పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 1 ప్రకారం 18,000 రూపీస్తో పాటు అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్ అలవెన్సెస్ అన్నీ కలుపుకుంటూ మనకి నియర్లీ వచ్చేసరికి 30,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. సో ఇక పోస్ట్కి అప్లై చేసుకుంటే మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేటది కనుక మనకి మినిమం ఏజ్ వచ్చేసరికి 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థి అయితే కనుక 27 ఇయర్స్ వరకు, ఓబీసీ క్యాండిడేట్స్ అయినట్టయితే కనుక 30 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయినట్టయితే కనుక 33 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. సో మరికొన్ని జాబ్స్కి వచ్చేసరికి 18 ఇయర్స్ టు 25 ఇయర్స్ లోపు ఉన్నటువంటి క్యాండిడేట్స్ మాత్రమే ఇక జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి క్యాస్ట్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికేబుల్ అయితే అవుతాయి. ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 5 ఇయర్స్ పాటు కూడా మనకి అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇక పోస్టులకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్టయితే కనుక కేవలం మనకి ఒకే ఒక రిటన్ టెస్ట్ అనేది కండక్ట్ చేసి ఇక వేకెన్సీస్కి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది.
రిటన్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి టాపిక్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక జనరల్ అవేర్నెస్ నుంచి మనకి 40 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం అనేది జరుగుతుంది, 40 మార్క్స్. నెక్స్ట్ మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ అనేటువంటి ఈ యొక్క టాపిక్ నుంచి 40 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనకి అథమెటిక్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, హిందీ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్ అనేటువంటి ఈ యొక్క టాపిక్స్ నుంచి టోటల్గా మనకి 200 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం అనేది జరుగుతుంది, 200 మార్క్స్. టోటల్గా మనకి 2 అవర్స్ పాటు కూడా ఇక్కడ టెస్ట్ అనేది ఉంటుంది. ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్కి మనకి 1 మార్క్ అనేది కేటాయిస్తారు. దీంతో పాటుగా మనకి 0.25 నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మనకి నోటిఫికేషన్లోనే డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది. ఓన్లీ మనకి ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో మాత్రమే ఇక క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది గైస్. సో ఎవరైతే ఇక రిటన్ ఎగ్జామినేషన్ని పాస్ అయినటువంటి క్యాండిడేట్స్కి వచ్చేసరికి ఫర్దర్గా మనకి స్కిల్ టెస్ట్ అనేది కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క స్కిల్ టెస్ట్ వచ్చేసరికి జస్ట్ మనకి క్వాలిఫై నేచర్లో మాత్రమే మనకి ఉంటుంది గైస్. ఫైనల్ మెరిట్ లిస్ట్ మాత్రం ఓన్లీ ఒక రిటన్ ఎగ్జామినేషన్లో వచ్చేటువంటి మార్కుల్ని పరిగణలోకి తీసుకుని అభ్యర్థులను అయితే షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి మినిమం క్వాలిఫై మార్క్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక జనరల్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే కనుక 40%, ఓబీసీ క్యాండిడేట్స్ అయితే కనుక 35%, ఎస్సీ ఎస్టీ పీహెచ్ క్యాండిడేట్స్ అయితే కనుక 30% ఆఫ్ మార్క్స్ అనేవి తెచ్చుకోవాల్సి అయితే ఉంటుంది. సో మనకి ఎగ్జామినేషన్తో పాటు స్కిల్ టెస్ట్లు అనేవి కూడా అన్నీ కూడా మనకి ఢిల్లీలోనే మనకి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. నెక్స్ట్ ఇక పోస్ట్లకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్టయితే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక అప్లై లింక్ అనేది డైరెక్ట్గా డిస్క్రిప్షన్లోనూ కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఈ యొక్క వెబ్సైట్లో మనకి అకౌంట్ అనేది లేదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మనకి క్లిక్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క దానిపై మీరైతే క్లిక్ అయితే చేయండి గైస్. నెక్స్ట్ మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క నేమ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చేసి మీ యొక్క నేమ్ అనేది మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. యాజ్ పర్ ద 10th క్లాస్ మెమోలో ఏ విధంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉంటుందో ఒక డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇచ్చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ మీ యొక్క రోల్ నెంబర్ అనేది 10th క్లాస్ మెమోలో ఏ విధంగా ఉంటుందో ఒక రోల్ నెంబర్ అనేది ఎంటర్ చేసి ఒక రోల్ నెంబర్ అనేది మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో 10th క్లాస్ అనేది ఏ ఇయర్లో చేశారో ఒక ఇయర్ అనేది మీరు ఇక్కడ చూస్ చేసుకొని ఒక ఇయర్ అనేది మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క జెండర్ అనేది ఇచ్చేసి మీకు జెండర్ అనేది మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నేషనాలిటీ దగ్గర ఇండియన్ అని చెప్పేసి ఇచ్చేసి మీకు ఫాదర్స్ నేమ్ అండ్ మదర్స్ నేమ్ అనేది ఇస్తే ఇవ్వండి, లేదంటే స్కిప్ అయితే చేస్తాను గైస్. సో మనకి మ్యాండేటరీ అయితే ఏం కాదు. నెక్స్ట్ మీకు మొబైల్ నెంబర్ అనేది మాత్రం కంపల్సరీగా మీరు ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు మొబైల్ నెంబర్ అనేది మళ్ళీ కన్ఫర్మ్ చేసుకొని మీ యొక్క ఈమెయిల్ ఐడి అనేది ఇచ్చేసి మీ యొక్క ఈమెయిల్ అనేది మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీ యొక్క ఈమెయిల్కి వచ్చినటువంటి ఈ యొక్క ఓటీపీ అనేది ఎంటర్ చేసి మీ యొక్క ఈమెయిల్ అనేది మీరు వెరిఫై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఐడెంటిఫై ప్రూఫ్ డీటెయిల్స్ దగ్గర వచ్చేసరికి డూ యూ వాంట్ టు గివ్ ఆధార్ యాజ్ ఎన్ ఐడి ప్రూఫ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు ఎస్ అని చెప్పేసి ఇచ్చేసి మీకు ఆధార్ నెంబర్ అనేది మీరు ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ మీకు ఆధార్ నెంబర్ అనేది మళ్ళీ కన్ఫర్మ్ చేసుకొని మీకు ఆధార్ కార్డులో ఏ విధంగా మీకు నేమ్ అనేది ఉంటుందో ఒక నేమ్ అనేది ఎంటర్ చేసి ఒక నేమ్ అనేది మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీకు పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకుని మీకు పాస్వర్డ్ అనేది మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి మనకి ఇక్కడ చెక్ బాక్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ యొక్క బాక్స్లో మీరు రైట్ టిక్ అనేది ఇచ్చేసి ఈ విధంగా మీకు డీటెయిల్స్ అన్నిటిని కూడా మోడిఫై చేసుకున్న తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ దగ్గర వచ్చేసరికి మీరు రైట్ టిక్ అనేది ఇచ్చేసి సబ్మిట్ అనేటువంటి దాని మీద క్లిక్ చేసి ఈ విధంగా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా మీరు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత తిరిగి లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీకు డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇచ్చేసి 10th క్లాస్కి సంబంధించినటువంటి రోల్ నెంబర్ అనేది ఇచ్చేసి నెక్స్ట్ 10th క్లాస్ అనేది ఏ ఇయర్లో చేశారో ఆ ఇయర్ అనేది మీరు ఇక్కడ చూస్ చేసుకొని మీకు పాస్వర్డ్ అనేది కూడా ఇచ్చేసి ఇక్కడ ఇచ్చేటువంటి యొక్క సెక్యూరిటీ కోడ్ అనేది కూడా ఎంటర్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సైన్ ఇన్ అనేది అవ్వాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా సైన్ ఇన్ అయిన తర్వాత నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ అనేది వస్తుంది. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్లో వచ్చేసరికి మీకు బేసిక్ డీటెయిల్స్తో పాటు ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నిటిని కూడా ఫిల్ చేసి ఫైనల్గా పేమెంట్ అనేది చేసి ఈ విధంగా మనం ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ప్రజెంట్ మనకి ఈ యొక్క అప్లై లింక్ అనేది మనకి ఇంకా యాక్టివేట్ అయితే చేయలేదు గైస్. సో ఫర్దర్గా మరికొద్ది రోజుల్లో ఇక అప్లై లింక్స్ అన్నిటిని యాక్టివేట్ అయితే చేయడం జరుగుతుంది కాబట్టి సో ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోండి.